మరియు దేవుడు మోషేతో కొండ మీద మాట్లాడినప్పుడు ఇశ్రాయేలీయుల కొరకు 10 ఆజ్ఞలు ఇచ్చిన. అవి ఏవనగా, మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక్క దేవుడు నీకు ఉండకూడదు. 2వ ఆజ్ఞ, పైన ఆకాశం అంతే కానీ కింద భూమి అంతే కానీ భూమి కింద నీళ్ళ యందు దేని రూపమునైన విగ్రహమునైనా నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించద్దు. 3వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. 4వ ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొను. 5వ ఆజ్ఞ, నీవు దీర్ఘాయుష్మంతుడు ఆగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపును. 6వ ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. 7వ ఆజ్ఞ, వ్యభిచరింపకూడదు. 8వ ఆజ్ఞ, దొంగిలకూడదు. 9వ ఆజ్ఞ, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. 10వ ఆజ్ఞ, నీ పొరుగు వారి ఇల్లు ఆశింపకూడదు. థ్యాంక్ యూ.